నమస్తే అండి. సార్ నమస్తే సార్. నేను రికార్డింగ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఓకే కదా? అలాగే సార్. ఓకే సార్, నో ఓకే. ప్రాబ్లం. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? సార్ 5 ఆగస్టు ఓకే 1983 సార్. ఓకే. టైమ్ ఆఫ్ బర్త్ సార్ 11:45 AM. 11:45 45 AM. ఏ ఊర్లో పుట్టారు? సార్ నరసన్నపేట సార్, నరసన్నపేట, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నరసన్నపేట, శ్రీకాకుళం. వచ్చింది. సో ఈ బర్త్ టైం కరెక్టేనా? కరెక్టే సార్. 1 minute 2 minutes తేడా ఉండొచ్చాము, కానీ నేను కరెక్టే అనుకుంటున్నాను. నాన్నగారు చెప్పారు కరెక్టే అనేసి. సరే, ఒక్కసారి వెరిఫై చేస్తా నా సాటిస్ఫాక్షన్. అలాగే సార్. తులా లగ్నం వచ్చింది, మీది మృగశిర నక్షత్రం వచ్చింది. సార్ కరెక్టేనా? మరుసటి రెండవ పాదం. అవునవునవును, రెండో పాదమే. సో కరెక్ట్గా మనం ఒక 2 నిమిషాలు తగ్గించుకున్నాం అనుకో, సెట్ అయిపోద్ది. అలాగే సార్. 43 42 43 మధ్యలోనే ఉంటుంది. మనం ఇంకేమైనా చూజ్ చేసుకుంటే 42 అంటే 43 అంటే 40 నుంచి 43 మధ్యలో ఉంటుంది. మనం ఇంకా సబ్లాడ్ కూడా అట్లా చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఓకే అనమాట. ఓకే ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. సో ఏం చేస్తున్నారు మీరు? ఏం కావాలి? సార్ నాదైతే ప్రస్తుతానికి మొబైల్ షాపు. ఓకే, నైస్. నెక్స్ట్ నాదేంటంటే ఫ్యామిలీ లైఫ్ చాలా దారుణంగా పోయింది సార్. నాది ఫ్యామిలీ లైఫ్, మ్యారిటల్ లైఫ్. ఓకే, అంటే ఏం జరిగింది? వైఫ్ చనిపోయారు అనమాట. ఓ సారీ అండి. ఎట్లా? అదే సార్, ఆమె డెంగ్యూ ఫీవర్తో చనిపోయింది 2016లో. ఓకే. ఏ ఇయర్లో పెళ్ళైంది మీకు? 2010లో పెళ్ళైంది సార్ నాది. అరేంజ్డ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్ సార్. ఓకే ఓకే. అదైతే బాగా ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ పిల్లలు? ఎకనామికల్. ఒక పాప సార్, వైఫ్ తో పాప అనమాట. ఓకే ఓకే. సింగిల్ డాక్టర్ ఉంది. ఓకే, 2016లో మ్యారేజ్ అయిందా? పెళ్ళి 10లో పెళ్ళయింది. 2010లో పెళ్ళైంది. ఓకే. 11లో పాప పుట్టింది. ఓకే. 2016లో ఆమె చనిపోయింది అనమాట. ఓకే, ఒక్కసారి వెరిఫై చేద్దాం. అసలు చార్ట్ ఎలా ఉందో చూద్దాం ఒక నిమిషం. అలాగే సార్. తులా లగ్నానికి లగ్నం మీద శని, వ్యయభావంలో సాట్రాన్ వచ్చేసేసి కుజ నక్షత్రమైన చిత్తలోనే ఉన్నాడు. తర్వాత కుజ నక్షత్రంలో చంద్రుడు, రాహువు కలుస్తున్నాడు. సో ఈ చంద్రు రాహువులు, శుక్ర రాహువులు ఇట్లా మనకి చంద్రకేతులు ఈ కాంబినేషన్ ఏం చేస్తానంటే ఫిమేల్ హెల్త్ని ఇండికేట్ చేస్తుంది. ఒక్కోసారి మదరు, ఒక్కోసారి వైఫ్, ఇలా ఎవరో ఒకళ్ళ దాన్ని ఇస్తుంది. వీళ్ళందరూ కూడా ఎవరి స్టార్లో ఉన్నారు? మార్స్ స్టార్లో ఉన్నాడు. అంటే చంద్రుడు దెబ్బతిన్నాడు, శని దెబ్బతిన్నాడు, ఇద్దరు దెబ్బతిన్నారు. కాకపోతే శని ఎగ్జాల్ట్ అయి కాపాడుకుంటున్నాడు. తర్వాత చంద్రుడు వచ్చేసేసి దెబ్బతినే వరకు అంటే ప్రొఫెషన్ వీటిలో ఇస్తుంది. కాకపోతే భావం పోతూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి త్వరగా సెటిల్ కానివ్వకుండా చేస్తూ ఉంటుంది, రకరకాలుగా చేస్తుంది. దాని స్టార్లాడ్ అనేవాడు దశమంలో ఉన్నాడు, కానీ డిబిలిటేట్ అయ్యి ఉన్నాడు. అది మళ్ళీ ఏమి డిస్టర్బ్ కాలేదు, కానీ మళ్ళీ డిబిలిటేట్ అయ్యి ఉన్నాడు. సరే, దాన్ని రవి కాపాడుతున్నాడు, కానీ రవి కూడా బాధకుడు. సరే, దశమంలో ఉండి కొంత సేవ్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో సేవ్ చేయలేకపోతున్నారు. సప్తమాధిపతి అయిన వాడు కుజుడు, సప్తమంలో గ్రహం అంటూ లేదు. సో కుజుడు యొక్క స్టార్లాడు షష్టాధిపతి అయ్యి ద్వితీయంలో ఉన్నాడు. గురువు స్వయంగా ఏమీ వక్రత్వంలో లేడు. అర్థమైందా? గురువు స్వయంగా వక్రత్వంలో లేడు. రాహుకేతులతో డైరెక్ట్గా అసోసియేట్ అయ్యి సేమ్ నక్షత్రంలో లేడు. కాబట్టి బాగానే ఉన్నాడు. కాకపోతే షష్టాధిపతి అయిన వాడు ద్వితీయంలో ఉన్నాడు. షష్టాధిపతి నక్షత్రం అంటే మీకు చాలా మంది తెలిసినప్పటికీ కూడా మీరు పర్సనల్గా లిమిటెడ్గా రిజర్వ్డ్గా ఉండేదానికి చేస్తుంది. తర్వాత ఇంకోటి, మీకు శుక్రుడు వక్రించాడు పుట్టినప్పుడు. ఓకే, తర్వాత వక్రించి 2010కి కూడా వక్రత్వంలోనే వెనక్కి వెళ్ళాడు. ఓకే, పెళ్ళైతున్నప్పుడు ఏం జరుగుతుందంటే 2010కి, ఎందుకంటే ఏదైనా ఒక విషయం స్టార్టింగ్ లోనే విషయం ఏంటిది అనేది మనకి చెప్పేసేయాలి. ఓకే, ప్రోగ్రెసివ్ మార్స్ సన్ను కంజైన్ చేశాడు అనమాట. సన్ను కంజైన్ చేస్తే ఏంటిది? గొడవలు, ఇష్యూస్, యాక్సిడెంట్స్, ఇట్లాంటి ఒక కాంబినేషన్. ఓకే, తర్వాత ప్రోగ్రెసివ్ సన్, ఓకే ప్రోగ్రెసివ్ మార్సే బ్యాడ్ ఆస్పెక్ట్ లోకి ఇన్వాల్వ్ అయ్యాడు వివాహం అయ్యే టైంకి. అప్పుడు 2010 ఫిబ్రవరి నుంచి 12 వరకు మెర్క్యూరీ భుక్తి. ఫిబ్రవరి తర్వాత కదా వివాహం అయింది. మేలు సార్, మేలు అయింది. ఓకే, ఇప్పుడు 2010లో మెర్క్యూరీ ఏం చెప్తున్నాడో చూడండి. మెర్క్యూరీ స్టార్ ని
ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం అంటే సన్ను కేతు ఒకే స్టార్ లో ఉన్నారు. మెర్క్యూరీ స్టార్ లార్డ్ అయిన వాడు కేతువు ద్వితీయంలో, అంటే సన్ కూడా డిస్టర్బ్ అయ్యాడు. అంటే హెల్త్ కాంబినేషన్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో అది కూడా డిస్టర్బ్ అయింది. అంటే సన్ను కేతు సేమ్ స్టార్లు ఉన్నారు కదా, దాని స్టార్ లార్డ్ బాధక స్థానంలో ఉన్నారు. మెర్క్యూరీ కేతు పరివర్తనలో ఉన్నారు. మెర్క్యూరీ అహెడ్ వెళ్ళాడు సన్కి, అంటే రెట్రోగ్రేషన్ ఏమీ కాలేదు, అది అవుతాడులే తర్వాత కానీ, బట్ ఓకే. సో దాని స్టార్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, ద్వితీయాన్ని ఇచ్చాడు. తర్వాత అంటే ద్వితీయ భావం కుటుంబ భావ ఫలితాలు ఇస్తున్నాడు మెర్క్యూరీ. ఓకే, కాబట్టి వివాహం అవుతా ఉండేదానికి అవకాశం ఉంది. దాన్ని అంటే మెర్క్యూరీ స్టార్ లార్డ్ అయిన కేతువు గురువుతో కలిసి ఉంటే గురువు కుజుడిని చూస్తున్నాడు, అంటే వివాహం అవడానికి అవకాశం ఉంది, అయ్యేదానికి అవకాశం ఉంది, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి మనకు ప్రూవ్ చేస్తుంది అనమాట, అంతే. తర్వాత చూడండి, వివాహం అయ్యే టైంకి 2 బ్యాడ్ ఆస్పెక్ట్స్, ప్రోగ్రెసివ్ మార్స్ సన్ని కంజంక్షన్, ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ ని కంజంక్షన్. కాబట్టి ఇనిషియల్ గా మామూలుగా ఏం చెప్తామంటే గొడవలు, ఇష్యూస్, ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ ఇట్లా చాలా ఉంటాయి అని చెప్తాం. కానీ సినారియో మీది ఏమవుతుంది అంటే తర్వాత ఈవెంట్ వల్ల ఒక్కోసారి అక్కడ అంతా బాగానే ఉంటుంది, తర్వాత రిజల్ట్ ఇస్తుంది అనమాట. సో మీకు ఇనిషియల్ గా రిలేషన్షిప్ లో అసలు ఏమీ ప్రాబ్లమ్స్ లేవా? అంత ఏం లేవు సార్, పెద్దగా ఏమీ లేవు, అంత బాగుంది. చూసారా, అర్థమైందా? ఎందుకంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే క్రైమ్ సినిమాలో ఫస్ట్ 15 నిమిషాలు చాలా హ్యాపీగా ఉంటది కదా సినిమా, తర్వాతనే అసలు విషయం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆస్పెక్ట్ డిసైడ్ అయింది కదా, దీనికి రిజల్ట్ కేతు ద్వితీయం వల్ల ఏమైంది, రిజల్ట్ రావడానికి పోస్ట్ రిజల్ట్ అంటే లేట్ గా వస్తుంది రిజల్ట్, మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్ ఆపరేట్ అయినప్పుడు ఇస్తుంది. ఓకే, బుధుడు మంచిగానే సిగ్నిఫై చేశాడు, కుటుంబ భావాన్ని సిగ్నిఫై చేశాడు, కానీ బ్యాడ్ ప్రోగ్రెషన్ జరిగాయి. సప్తమ భావాధిపతి షష్టాధిపతి నక్షత్రంలో, అది కూడా సీరియస్ ఏమీ లేదు. ఓకే, దశలాడు గురు నక్షత్రాన్ని ఆక్యుపై చేసింది కుజుడు, కాబట్టి సప్తమ భావ ఫలితాలు ఈ యొక్క గురు దశలో అవకాశం ఉంది. కానీ ఇష్యూ అనేది చెప్పాడు, కొంత ఇష్యూ మరి ఏమీ లేదు, కానీ బ్యాడ్ ప్రోగ్రెషన్, చాలా చాలా టఫ్ ప్రోగ్రెషన్ జరిగాయి పెళ్ళైనప్పుడు. దాని తర్వాత 16 మీరు ఈవెంట్ చెప్పే నాటికి ఈ మెర్క్యూరీ ఎవరైతే ఉన్నారో ఆ మెర్క్యూరీ అతను వక్రించేశాడు. అంటే ఏ కుటుంబాధిపతి అయితే భుక్తి వివాహాన్ని చేశాడో ఆ కుటుంబాధిపతి ఏదైతే ఇచ్చాడో మెర్క్యూరీ ఇచ్చాడు కదా, రెట్రోగ్రేట్ అయిపోయాడు. అర్థమైందా? అతను రిజల్ట్ అనేది కుటుంబ భావాన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు. కుటుంబ స్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి, అవునా? ఇప్పుడు ఫ్యామిలీ కోసం అది పెళ్ళయింది, ఓకే, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ కోసం పాప పుట్టింది, ఓకే. ఇప్పుడు కుటుంబ స్థానంలో 2 గ్రహాలు ఉంటే గురువు యొక్క నక్షత్రాధిపతి శని లగ్నాధిపతినిగా లగ్నాన్ని కనెక్ట్ అయ్యాడు కాబట్టి గురువు దిగ్బలాన్ని పొందాడు. కేతు నక్షత్రనాథుడు, కేతు యొక్క గురువు కేతు స్టార్ లార్డ్ బుధుడు, కేతు చంద్రుడి చేత చూడబడుతున్నాడు కాబట్టి కేతువే లీడ్ చేస్తున్నాడు సైన్ ని, అర్థమైందా? సెకండ్ ని యాజ్ పర్ మీనట్టు నాడి మనకి కేతు లీడ్ చేశాడు ఒక రాశిలో బలవంతమైన 2వ భావాన్ని. ఆ కేతు స్టార్ లార్డ్ అయిన బుధుడు పోయాడు, దెబ్బతిన్నాడు. పోయిన తర్వాత మీకు ఏం భుక్తి వచ్చింది? గురువు లోపల ఆబ్వియస్లీ సన్ భుక్తి 2016 అక్టోబర్ లోపు సన్ భుక్తి నడుస్తా ఉన్నది, ఓకేనా? సన్ కేతు ఇద్దరు మెర్క్యూరీ స్టార్ లో ఉంటే మెర్క్యూరీ వక్రించి వ్యయభావంలో రవి నక్షత్రంకి వెళ్ళాడు. అంటే కేతువు రవి పరివర్తనం జరిగారు కదా, సో కేతువు బుధుడు పరివర్తనం రవి బుధుడు పరివర్తనం జరిగారు, నక్షత్ర పరివర్తనం చెందిగారు వక్రత్వం వల్ల. అప్పుడు రవి బుధుడు ఫలితాలు ఇస్తాడు. సో బుధుడు వక్రించాడు కాబట్టి సరైన ఫలితాలు ఇవ్వడు, ఓకే. సో రవి అనేవాడు బుధుడి యొక్క వక్రత్వం కారణంగా ఈజ్ ట్రైంగ్ టు ప్రొడ్యూస్ ద నెగిటివ్ రిజల్ట్. ఆయన ఆల్రెడీ నెగిటివ్ రిజల్ట్. సో 2015 డిసెంబర్ నుంచి 16 అక్టోబర్ లోపు మనకి డిఫికల్టీ రిజల్ట్ అనేది ఉంది, ఛాలెంజింగ్ రిజల్ట్ ఉంది. అంటే ఇదంతా స్మూత్ గా ఫాస్ట్ గానే అయిపోతుంది కానీ బట్ అక్కడ మాత్రం రిజల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉంది, అర్థమైంది? ఇక్కడ బ్యాడ్ ప్రోగ్రెషన్స్ ఏమీ లేవు కాబట్టి ఏంటిది మనకి ఏది కూడా పెయిన్ఫుల్ గా జరగదు, ఫాస్ట్ గా అయిపోతా ఉంటది అనమాట. అందే లోపే అన్ని ఫాస్ట్ గా అయితే కదా, అట్లా అయిందనమాట. ఓకే, దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్, ఓకే. దాని తర్వాత ఇంకా మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ వల్ల కొత్త డెసిషన్స్ అన్నిటికీ అది ఇష్యూ కాబట్టి ప్రోగ్రెసివ్ మార్స్. ప్రాబ్లం ఏంటి సార్ ఇంకోటి ఏమైతా ఉంది అంటే 17 లో మళ్ళీ ఇంట్లో పెళ్లి చేశారు మరి, అంటే చుట్టాల అమ్మాయి అనేసి చనిపోయిన మా వైఫ్ చనిపోయినాక 1 year లోపు అనమాట. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. 2017 జూన్ 2017 లో ఏం జరుగుతా ఉంది? మీకు జూపిటర్ లో మూన్ జరుగుతా ఉన్నది, అర్థమైందా? సో మూన్ ఏం చెప్తున్నాడు? మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం అంటూ లేదు. మూన్ స్టార్ లాడు మళ్ళీ సేమ్ సినారియో 10th ని సిగ్నిఫై చేశాడు కాబట్టి ఏంటిది
సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మనకి అండర్స్టాండింగ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా సేమ్ ఇష్యూస్ మళ్ళీ వెంటనే సరిగా. స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ చాలా స్టార్ట్ అయిపోయినాయి ప్రాబ్లమ్స్ ఇప్పుడు అనమాట. కుటుంబాధిపతి బాలేదు కదా, ఇప్పుడు విషయం అర్థమవుతుందా మీకు? కుటుంబ స్థానంలో ఉన్న కేతు అనేవాడు వక్రత దోషాన్ని పొందేశాడు, నెగిటివ్ రిజల్ట్ ఇస్తున్నాడు. ఈజ్ ఇన్ యోగకారక నక్షత్ర, బట్ యోగకారక ఈజ్ నాట్ గుడ్ కదా, వక్రత తీసేసుకున్నాడు కదా. కాబట్టి బుధుడు వల్ల మనకి అన్ని డిస్టర్బెన్స్ వచ్చేసింది. సో ఈజ్ నాట్ గివింగ్ రిజల్ట్. మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. కళత్రకారకుడు శుక్రుడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు, వక్రత దోషాన్ని పొందాడు. అవును సార్. కాబట్టి చంద్ర మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి అండర్స్టాండింగ్ ఇష్యూస్ తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా సపరేట్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారా? సేమ్ సెపరేట్. ఆమె కేసు వేసింది మళ్ళీ. అదే టైంలో గురిలో రాహు చిత్రదశ వచ్చింది. ఆ టైంలో ఇంక నరకం అంటే మొత్తం చూశాను ఇంకా నేను, దారుణంగా అనమాట జీవితం. దాటారా? నరకంలోనే ఉన్నారా? ప్రస్తుతానికి అయితే దాటింది సార్. తర్వాత కొంత శాటర్న్ మహాదశ స్టార్ట్ అయింది, నాకు మంచి షాప్ సెట్ అయింది అనమాట. అప్పుడు మొత్తం అన్ని రకాలుగా పోయింది అనమాట టైంలో, గురువులో రాహు టైంలో. అవునవును, అసలు పోవట్లే కదా మనకి. అక్కడ గురువుని అక్కడ కేతు కంట్రోల్ చేసేసి బుధుడు వల్ల మనకు అంత డిఫికల్టీ రిజల్ట్ చేస్తున్నాడు. చూస్తానికి ఎలా ఉంటది అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ గురు నక్షత్రాధిపతి శని ఉచ్చి పొందాడు నీకేంటని అంటారు. అర్థమైందా? అంతే సార్. కానీ అక్కడ అది అట్లా రిజల్ట్ ఇవ్వట్లేదు మనకి. బ్యాడ్ ప్రోగ్రెషన్ ఒకటి, తర్వాత కుటుంబం ఇప్పుడు రెండోది చేసుకున్నా కానీ ఎందుకు సస్టైన్ అవ్వట్లేదు అంటే కుటుంబాధిపతి పోయాడు. అర్థమైందా? కుటుంబ స్థానం, కుటుంబం అనేది నిలబడట్లేదు. మన కుటుంబం అని అనుకోవాలి కదా వాళ్ళు కూడా అవ్వట్లేదు అనమాట. మన కుటుంబం అక్కడ కళత్రకారకుడు పోయాడు, తర్వాత చంద్రుడు పోయాడు, స్త్రీ కారక గ్రహం పోయింది. కాబట్టి ఏంటంటే స్త్రీ సౌఖ్య దోషాన్ని పొందుతున్నాం అనమాట మనం. అర్థమైందా? దాని తర్వాత అంటే ఇటు సైడ్ మెటీరియలిస్టిక్ గా ఇటు భావం పోతుంది కదా. ఇక బిజినెస్ వర్క్ ఓకే పర్వాలేదు. ప్రోగ్రెసివ్ 10th 23 degrees, ప్రోగ్రెసివ్ మార్స్, ప్రోగ్రెసివ్ వీనస్. ప్రోగ్రెసివ్ వీనస్ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ అయ్యి రెట్రోగ్రేట్ వీనస్ రెట్రోగ్రేట్ మూన్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. చూస్తున్నారు కదా, అర్థమైందా? 2021లో అక్కడ మీరు వర్క్ ఏదో వచ్చింది అంటున్నారు కదా, ఆపర్చునిటీ సాటర్న్ లో సాటర్న్ జరుగుతున్నది. సాటర్న్ స్టార్లెట్ దశమంలో ఉన్నాడు కదా, దిగ్బలం పొందాడు. సాటర్న్ ఎగ్జాల్టెడ్ కాబట్టి సాటర్న్ స్టార్లెట్ డైరెక్ట్ తీసుకుంటే అయిపోతుంది. సో కాబట్టి ఆయన దశమంలో స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి, కుజ రవిలు కలిసి ఉన్నారు కాబట్టి అక్కడ దశమ భావ ఫలితాలు అంటే శని, కుజ, రవి వీళ్ళందరూ స్ట్రాంగ్ గా ఉన్నారనమాట. మెలిఫిక్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అక్కడ ఫలితం ఇస్తుంది కానీ కొంచెం కష్టపెడుతుంది కానీ ఇస్తుంది, పర్వాలేదు. ఓకే, ప్రోగ్రెసివ్ అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని ఎక్స్పాన్షన్ గానీ ఏమి చేయకూడదు. అది అట్లా నడిపిస్తా ఉంటే నడుస్తా ఉంటది. అదే నడుస్తా ఉంది. ఇంకా మళ్ళీ ఆస్పెక్ట్ ఏం ఫామ్ కాలేదు కాబట్టి అది అట్లా వెళ్తా ఉన్నట్టు అంతే. అదొక చిన్న అవకాశము. మరి మిరాకిల్ అని చెప్పను కానీ కొంత చిన్న అవకాశంగానే చెప్తాను. ఓకేనా? నడుస్తా ఉన్నది. ఇప్పుడు బుధుడు వెనకాల రవి నక్షత్రానికి వచ్చాడు కదా. సో అప్పుడు ఏమైంది? చేంజ్ అయింది. ఇప్పుడు సినారియో చేంజ్ అయింది. రవి బుధుల పరివర్తన ఉంది కానీ లాభంలో ఉన్న ఫలితాలు వస్తాయి రవికి ఇప్పుడు. అర్థమైందా? వెనక్కి వెళ్ళిపోయాడు కదా బుధుడు 2024కి. ప్రోగ్రెసివ్ వెనక్కి సింహంలోకి వెళ్ళాడు కదా. సింహంలోకి వెళ్ళాడు కాబట్టి అప్పుడు రవి లాభంలో ఉండి వక్రించినా కూడా ఆయన సొంత రాశి కాబట్టి కాపాడుతున్నాడు. ఓకే, సెట్ అయింది. అంటే కుటుంబ భావం అనేది ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు మెర్క్యూరీ భుక్తికి సెట్ అయింది. ఓకే, సెట్ అయింది కానీ బట్ ఆల్రెడీ జరగాల్సిందంతా జరిగిపోయింది కదా. అంటే అంతలోనే అయిపోయింది. ప్రోగ్రెసివ్ 10th house మూన్కి స్క్వేర్ ఇచ్చినా ఇబ్బంది ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రేపొద్దున ప్రోగ్రెసివ్ 10th house మంచిగా ట్రావెల్ చేస్తుంది. అర్థమైందా? ప్రోగ్రెసివ్ 10th house మూన్ కి స్క్వేర్ ఇస్తుంది, తర్వాత మార్స్ కి సెక్స్టైల్ ఇస్తుంది, తర్వాత జూపిటర్ కి యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తూ దాదాపు నెక్స్ట్ ఆల్మోస్ట్ మనం ఎంత ఒప్పుకున్నదో అంత ఓపిక వరకు అది వెళ్తానే ఉంటది. అర్థమైందా? మరి మళ్ళీ మ్యాచెస్ చూస్తున్నారా? మరి ఇంకా చూడట్లేదు సార్. మరి ఇక చేసుకోవద్దు అనుకున్నారా? అదే అనుకో. మరి అంటే 2 నిమిషాలు ఫెయిల్ అయింది కదా, నాకైతే క్లారిటీ మన ఆస్ట్రాలజీ అంతా చూసుకున్న తర్వాత అనిపించింది అనమాట, ఇంకా నాకు జరగదేమో ఇంకా అనేసి నాకు నేనే ఇంకా డిసైడ్ అయ్యాను. అంటే అలాగని డిసైడ్ అవ్వడం అంటే పాపని అమ్మ చూస్తుంది సార్. అమ్మ నాన్న ఉన్నారు, అక్క చూస్తుంది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అమ్మాయికి? ఈ పాప ఇప్పుడు 9th క్లాస్ సార్, 13 years పాప. ఓకే ఓకే, సరే సరే, గుడ్ గుడ్, సరే, ఓకే ఓకే. అంతే. బుధుడి స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహాలు ఉన్నాయి. బుధుడి స్టార్ లార్డ్ అయిన వాడికి నాకు ఎందుకో మళ్ళీ మీరు చేసుకుంటారేమో అనిపిస్తుంది నాకు.
అవునా? ఆ, అది మీరు అనుకోవాలి, నేను కాదు కానీ. రైట్. అవును సార్, అవును సరే సార్. సరే. నెక్స్ట్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కుటుంబ భావాధిపతి సెటిల్ అయ్యాడు కదా, కుటుంబ భావాధిపతి సెటిల్ అయ్యాడు. తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ మళ్ళీ మూన్ జరుగుతుంది కదా 2026కి, 26-27కి. బుధుడు 2 పార్ట్స్ కదా, అర్థమైందా? బుధుడు సార్ 12th అండ్ 9th లార్డ్ కదా, 12th అండ్ 9th లార్డ్ అవునవునవును. అన్నప్పుడు ఆయన ఫస్ట్ 12th ఇచ్చేసి 9th అండ్ 12th లార్డ్ 12th ఇచ్చేసి 9th ఇచ్చాడు అనుకో. సెకండ్ పార్ట్ ఆఫ్ బుధభుక్తి 26 ఫిబ్రవరి 27 ఫిబ్రవరి ఉంటుంది కదా, అక్కడ జరగచ్చేమో, అప్పుడు ఆలోచన మారచ్చేమో, ఓకే సార్, అప్పుడు ఆలోచిద్దాం. ఓకేనా? సార్. వీనస్ డైరెక్ట్ అవుతాడు. వేనస్ కూడా డైరెక్ట్ ఈ ఇయర్ డైరెక్ట్ అవుతుంది సార్ ఆల్మోస్ట్. అదే, ఈ వీనస్ డైరెక్ట్ అవుతాడు. సో ఆ డైరెక్ట్ అయితే ఆయనకి రెట్రో ఫలితం వస్తుంది. వచ్చినా కూడా ఏంటంటే మెర్క్యూరీ లాభ భావంలో ఉండడం వల్ల బ్యాలెన్స్ చేస్తున్నాడు. అర్థమైందా? మెర్క్యూరీ ఎప్పుడైతే లాభానికి వెళ్ళాడో ఫస్ట్ ఈ అక్కర్లేని టెన్షన్లన్నీ కూడా సెట్ అయ్యాయి. అర్థమైందా? సో క్లారిటీ అనేది ఫిక్స్ అయింది, దాని తర్వాత సెట్ అయినాయి. తర్వాత స్టేబుల్ గా ముందు పోతా ఉంటే ఆపర్చునిటీ ఎప్పుడైతే మూవ్ అవుతా ఉంటుందో, ఒకేసారి రెండు అవుతున్నాయి. 2027 అరౌండ్ 26-27 మధ్యలో ఏదో చేంజ్ ఉన్నది. అక్కడి నుంచి చార్ట్ లిఫ్ట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ శని దశ యోగిస్తుంది. అర్థమైందా? శని దశ యోగిస్తుంది. శని స్టార్ లార్డ్ అయిన వాడు దశమంలో ఎవరున్నారు? సప్తమాధిపతి ఉన్నాడు. అర్థమైందా? దాన్ని లీడ్ చేస్తుంది రవి, లాభాధిపతి. లాభంలో ఉన్న గ్రహం లో ఇద్దరు అంటే రెట్రోలు అయ్యారు. సో బేసికలీ బుధుడే లీడ్ చేస్తా ఉంటాడు, ఎందుకంటే లగ్నాధిపతితో కలిసి ఉన్నాడు కదా. అర్థమైందా? కానీ పొజిషనల్ స్టేటస్ లో ఉన్న వీనస్ లేకపోవడం వల్ల లీడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆయన లీడ్ చేయలేకపోతాడు. అవును సార్. సో అదొక ట్విస్ట్ ఇస్తుంది. వీనస్ పొజిషనల్ స్టేటస్ వల్ల వీనస్ నే లీడ్ గా చెప్తారు, కానీ అక్కడ ఆయన వెళ్ళిపోయాడు కదా, వెళ్ళిపోయినప్పుడు మనం ఎట్లా చెప్పాలి అనేది నా బాధ. వేరే రాశికి వెళ్ళిపోయాడు కదా అసలు. కరెక్ట్. రెట్రోగ్రేడ్ అయ్యి వేరే రాశికి వెళ్ళిపోయారు ఆయన. రైట్ 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 రైట్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటిది? దాన్ని బట్టి నేను చెప్తాను. ఐ గాట్ క్లారిటీ. అదే సార్, యాక్చువల్ గా నాకు క్వశ్చన్ ఏంటంటే మ్యారిటల్ లైఫ్ ఇంకా అవకాశం ఉందా లేదా ఒకటోది. చెప్పేశాను. అవును సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎకనామికల్ గా ఏమైనా బెటర్ అవుతాను. ఈ మధ్యన ట్రేడింగ్ నేర్చుకున్నాను సార్. చాలా బెటర్ అవుతారు. సెండస్ లో చాలా బాగా ముందుకెళ్తారు. నేను జస్ట్ ఒక ఆఫ్టర్ అంటే 1 year నుంచి ట్రేడింగ్ కూడా నేర్చుకుంటున్నాను అన్నమాట. షేర్ మార్కెట్ ట్రేడింగ్ సంబంధించి స్టాక్ ట్రేడింగ్. ఓకే ఓకే, రైట్ రైట్. ఈక్విటీ ట్రేడింగ్ F&O చేస్తున్నాను. అంటే మీరు గట్టిగా ఫండ్ మరి చాలా హెవీగా ఉందా? హెవీగా లేక F&O చేస్తారా? నేర్చుకున్న టైంలో ఎక్కువ పెట్టలేదు, ఒక 2 lakhs తో స్టార్ట్ అయ్యింది సార్, అంతే. మీరు F&O ఎందుకు చేయాలి చెప్పండి? క్యాష్ లోనే మీరు పేపర్ ట్రేడింగ్ లాగా చేస్తే బాగుంటది కదా. అదే ఎందుకంటే రెట్రోగ్రేడ్స్ ఉన్నప్పుడు మనము ఏంటంటే మిస్టేక్ ఆఫ్ డెసిషన్ తో చాలా తక్కువ టైంలో ఎక్కువ గట్టిగా పోగొట్టుకుంటాం. కాబట్టి మీరు మనం సెల్ఫ్ ఎఫర్ట్ చేసి హార్డ్ ఎర్న్డ్ మనీని మనము నిమిషాల్లో పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు నా ఉద్దేశం. సో కేర్ఫుల్, మీరు చేయండి, మెల్లగా చేయండి, మీకు మళ్ళీ ఆస్పెక్ట్స్ మళ్ళీ ఫామ్ అవుతాయి. అర్థమైందా? మెల్లగా ఇప్పుడు కాకపోతే 5 ఏళ్ల తర్వాత అయినా కానీ మంచి మంచి ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతూ చార్ట్ వెళ్తుంది. 10th హౌస్ టెక్స్టైల్ మార్క్స్ ఇస్తుంది, మంచి మంచి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ వక్రించవు, చాలా బాగున్నాయి అన్నమాట గ్రహాలు. రిజల్ట్స్ ఇస్తాయి. సాటర్న్ ఎగ్జాల్ట్ అయ్యి దాని స్టార్ లార్డ్ కూడా మళ్ళీ 10th కేంద్రంలో ఉన్న సన్ లీడ్ చేస్తున్నాడు. సన్ మెర్క్యూరీ స్టార్ లో ఉంటే మెర్క్యూరీ కూడా వక్రించినా కూడా లాభంలోకి వచ్చి సెటిల్ అయ్యాడు కదా. సో హీ విల్ సెటిల్ అనమాట. ఆయన ఎన్ని రోజులు వక్రిస్తాడు, ఎన్ని రోజులు వక్రించినా లాభంలోనే, కాబట్టి నథింగ్ టు వరీ. ఆయన కన్నీలో వక్రించే వరకు చాలా ఇబ్బంది అయిపోయింది. రైట్ రైట్. ఇక్కడ ఏంటిదనంటే మనకి సీరియస్ గా సెవెంత్ లార్డ్కి స్లైట్ దోషమే ఉంది. సప్తమ భావం ఇక్కడ ఏంటంటే శుక్రుడు ఫెయిల్ అవడం వల్ల ఇష్యూ అయింది. అర్థమైందా? ఆ శుక్రుడు 26-27 మూవ్మెంట్ లోనే మనకి సింహంలోకి మూవ్ అవ్వాలి. యాక్చువల్లీ అక్కడ మూవ్ అవుతున్న కొద్దీ, అంటే ఎప్పుడైతే 27లో ఉన్నాడో జస్ట్ 1 degree కదా మూవ్ అవుతుంటాడు దాని ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి ఆ 26-27లో ఆ బుధభుక్తి తర్వాత కేతు వస్తాడు. మళ్ళా కేతు స్టార్ లార్డ్, కేతు బుధుడు పరివర్తన ఉంది కదా, అది ఆ కేతు గాని అక్కడ ఏదన్నా అవకాశం ఉంది, తెలియదు మరి. ఓకే, శనిలో కేతు కన్నా బిఫోర్ కూడా అవకాశం ఉంది, కానీ కేతు ఎక్కువగా కుటుంబ భావాన్ని కలుపుతున్నాడు కదా. అర్థమైందా? రైట్. ఎస్. ఇంకా సో కేర్ఫుల్ విత్ ద ట్రేడింగ్ అండి. రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ మీ మీద జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది? ఎందుకంటే శని అండ్ రాహు సేమ్ స్టార్ లో ఉన్నారు. సో దానివల్ల శనికి వక్రత దోషం వచ్చింది. రైట్. ఇంకా సార్ జూపిటర్ నెక్స్ట్ యురేనస్ కి మామూలు డౌట్స్ అయిపోతే ఆస్ట్రాలజీ డౌట్స్ ఆన్సర్ చేస్తా. అలాగే సార్. మామూలు డౌట్స్ ఏం లేవా? అదే సార్, అంటే చేసుకున్న పర్లేదు. ఎలా ఉంది ఇప్పుడు? మొబైల్ బిజినెస్ బాగుందా?
బాగుంది సార్, అది బాగానే ఉంది. ఓకే. అది బాగుంది, కానీ ఫ్రీ టైమ్ లో అది కూడా ట్రేడింగ్ వచ్చేద్దామని ట్రేడింగ్ నేర్చుకుంటాం ట్రేడింగ్ అనమాట. ఇంకా చెయ్యండి, దానికి ఏం సంబంధించి. కాదు కానీ, బట్ కాకపోతే యూ హ్యావ్ టు బి కాన్షియస్ అండి. ఎందుకంటే ఒకటి మీ పర్సనల్ హెల్త్ ఒకటి టేక్ కేర్, రెండోది ఏంటిదంటే కాన్షియస్ గా లేకపోతే మీరు ఒకసారి మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఫాస్ట్ గా మీరు శని కుజులు కదా, తొందర అనమాట. ఏదైనా అవును అనుకుంటే సార్, గట్టిగా చాలా. అయిపోవాలని బాగా పట్టుదల, ఆ, దానిలో గురించి ఒకసారి అర్థమైంది. అగ్రెసివ్కి వెళ్ళి నష్టపోయేదానికి కారణం. ఎందుకంటే కుజుడు స్టార్ ని రాహు అష్టమంలో ఆక్యుపై చేశాడు కాబట్టి విపరీతమైన డిజైర్ తో మనం గట్టిగా ఏదైనా చేసేదానికి కారణం అవుతుంది. అవును సార్, అదే అదే ప్రాబ్లం అవుతుంది. అదే దాన్ని నేను అందుకోసమే కదా catch మీరు పేపర్ చేయగలుగుతున్నాను. ట్రేడింగ్ చేసి మీ క్యాలిక్యులేషన్ అంతా కరెక్ట్ అయిన తర్వాత అటెంప్ట్ చేయండి. స్ట్రాంగ్ గా లేక చెప్పాల్సి వస్తా సార్. ఉన్నది. శని బుధులు ఉన్నారు చూడడానికి కోణంలో గానీ, బట్ ఆయన రెట్రోగ్రేషన్ ఎఫెక్ట్ తీసుకున్నాడు కదా, అందుకని. దశాలాడికి రెట్రో ఉన్నప్పుడు ఏంటంటే మనం కాన్షియస్ గా చేయకపోతే మాత్రం ఒక్కోసారి మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్ తో మొత్తం పోతాయి. ఓకే ఓకే. ఉమ్. మంచి ఆస్పెక్ట్ నడుస్తున్నప్పుడు వేరేగా ఉంటుంది కానీ ఆస్పెక్టే లేనప్పుడు ఏంటంటే ఈజీగా పోవడానికి అవకాశం సార్ అంటే నాకు గుడ్ టైం అంటే 2026 నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంట, మన 26 నుంచి. యా 26-27 లో ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఆస్పెక్ట్ ఫార్మ్ చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా నెటల్ మార్స్ కి సెక్స్టైల్ ఇస్తుంది. దాని తర్వాత మళ్ళీ జూపిటర్ కి సెక్స్టైల్ ఇస్తే ఇవన్నీ మంచిగా వెళ్తాయి కదా, ఒక్కొక్కటి మంచిగా వెళ్తాయి కదా. ఆ మూన్ కి ట్రైన్ ఇచ్చేంత వరకు అసలు మనకి 10th హౌస్ స్పాయిల్ అవ్వదు. లేదు, సన్ కి సెక్స్టైల్ ఇచ్చేంత వరకు స్పాయిల్ అవ్వదు. సన్ కి సెక్స్టైల్ ఇస్తే ఆగుద్ది. అంటే ఓ 18 ఏళ్ళు ఉంది అన్నట్టు కదా. 28లో స్టార్ట్ అయితే ఓ 20 ఏళ్ళు అంటే ఓ 46 వరకు తీసుకుపోద్ది కదా చాలా వరకు. అది పెద్ద కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే ఏమున్నాయి ఇక, ఏం లేవు. యురేనస్ స్క్వేర్ అవుతుందేమో. యురేనస్ తో స్క్వేర్ అవడానికి కూడా చాలా టైం పడుతుంది కదా. 2045 దాటుతుందా, అప్పటికి మీకు 60 ఏళ్ళు వచ్చేస్తాయి. యురేనస్ నాటల్ మెర్క్యూరీతోని నెక్స్ట్ వీనస్ తోని స్క్వేర్ అవుతున్నట్టున్నాయి సరే. యురేనస్ ఏమవుతుంది చెప్పండి. నాటల్ చార్ట్ లో మెర్క్యూరీతోని వీనస్ తోని స్క్వేర్ అవుతుంది. యురేనస్ జూపిటర్ స్క్వేర్ అవుతుంది. నెటల్ యురేనస్ ప్రోగ్రెస్ స్క్వేర్ అవుతుంది. దాన్ని తీసుకోకూడదండి, అవి పోల్స్ కదా, వాటిని అట్లా తీసుకోకూడదు. అవి ఒరిజినల్ గా బర్త్ చార్ట్ లో అలానే ఉన్నాయి కదా సార్. వాటిని అది వదిలేసేయాలి, వాటిని తీసుకోవద్దు. అది స్క్వేర్ అవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది. ఫాస్ట్ డెసిషన్, మీరు త్వరగా క్విక్ గా తీసుకొని ఇబ్బందులు పడతా ఉంటారు. అందుకే చెప్పాక ఆగమని, కంగారు పడద్దని. సాటర్న్ స్లో, మీరు స్లో ఫాలో అవ్వాలన్నమాట. స్లో మెథడ్ ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఆయన స్పీడ్ గా వెళ్తే ఇబ్బంది పడతారు మరి. సరేనా, క్లారిఫై అయిపోయిందా? ఎలా అనిపించింది అనాలిసిస్? చాలా బాగుంది సార్. అదే థ్యాంక్ యూ. మీరు బాగా నేర్చేసుకున్నారుగా, మీరు మొత్తం వచ్చేసు మీకు. నేను చెప్పేది ఏముంది అసలు. లేదు సార్, ప్లానెట్స్ కోసమే తెలుసుకున్నాను. అందులో మీరు సాటర్న్ ప్లానెట్ కోసం చెప్పినప్పుడు చెప్పాను అనమాట. సాటర్న్ కంటే ముందు గురులో రాహు వస్తుంది, చాలా వరకు చిత్రదశ, చాలా వరకు ఇబ్బందులు పడతారనేసి. అది ఎగ్జాక్ట్ గా జరిగింది సార్ నా లైఫ్ లో. ఎంత అంటే ఇంకా ఆల్మోస్ట్ అంతే, ఇంకా లైఫ్ అయిపోయిందేమో అనిపించింది అనమాట నాకు. అవునవును, అంటే అంత ఫేస్ చేశాను నేను. గురువు స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం కుజుడు ఎవరైతే ఉన్నారో ఆయనే అంత మొత్తం ఫలితాన్ని ఇచ్చాడు. అర్థమైందా? ఆయన డిబిలిటేటెడ్, నీచంలో పడిపోయాడు కదా. సో ఆ డిబిలిటేటెడ్, బాధక, సఫరింగ్ అవన్నీ ఫలితాలన్నీ ఇచ్చేసాడు అనమాట సెకండ్ పార్ట్ లో. ఒకసారి నవాంశ కూడా చెక్ చేయాలి సార్, ఒక్కసారి చెక్ చేస్తాను. ఏం కావాలి నవాంశ లో? అందులో కూడా 6th లో ఉన్నారు కదా, అంటే మన మార్స్ ఏమో పరివర్తనం చెంది, పరివర్తనం కదా దాన్ని ఏమంటారు, మార్స్ మెర్క్యూరీ కలిసి ఉన్నారు. ఓకే, అయితే 6th లో ఉన్నారు కదా అనేసి. ఓకే, ఉండొచ్చు కదా. మార్స్ 6th లో ఉండొచ్చు కదా, 8th లార్డ్ 6th లో ఉండొచ్చు కదా అక్కడ కూడా. సార్ అదేమి దోషం లేదు. ఓకే ఓకే. కాకపోతే గురు, చంద్ర, రాహుల్ అష్టమంలో పడ్డారు కదా, కుటుంబాధిపతి అక్కడ స్పాయిల్ అయ్యాడు కదా, అక్కడ దోషం ఉంది. లగ్నాధిపతి దశమంలో గ్రహాలు కనిపిస్తున్నాయి సార్ బాగా. అష్టమంలో గ్రహాలు, గురువు, కుటుంబాధిపతి, షష్టాధిపతి అయ్యే వరకు హెల్త్, లిటిగేషన్ ఇట్లాంటి విషయాలు ఇన్వాల్వ్ చేశాడు కదా. ఓన్లీ అక్కడ గురుదశ సెకండ్ పార్ట్ లో దెబ్బతింది అనమాట. అది స్క్వేర్ అయిన దగ్గర నుంచి. శని దశ పనిచేస్తుంది, అందుకే శని లిఫ్ట్ ఇచ్చాడు. సో ఆ లిఫ్ట్ శని పని చేస్తే మళ్ళీ పని చేయదని భయపడిన అవసరం లేదు, అది కూడా బాగానే ఉంటుంది. ఓకేనా? శని దశ పని చేస్తుంది కదా అని చెప్పేసి మీరు పని చేస్తున్నారు, నేను స్టాక్స్ చేశానని చెప్పకండి, సరేనా? లేదు సార్, అలాగేం లేదు. ఇంకా ప్రోగ్రెస్ ఆస్పెక్ట్ పడిన దగ్గర నుంచి ఇంకా బాగా పని చేస్తుంది. స్లోగా వెళ్ళండి. మెర్క్యూరీ రెట్రోగ్రేషన్ వల్ల ఒకసారి ఆ ట్విస్ట్ రిజల్ట్స్ లో కేర్ఫుల్ గా ఉండండి. సరే, ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.